వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ అద్విత్. చాలా రోజుల నుంచి మేము ఎందుకు వీడియోస్ పెట్టలేదంటే మా డాడీ లాంగ్ డ్రైవింగ్ తీసుకెళ్ళాడు. ఎక్కడికంటే తెనాలికి. అక్కడ ఏం చెప్పాలి, అక్కడ మా తాత, అమ్మమ్మ, పెద్ద దొడ్డ, అన్నయ్యలు కూడా ఉన్నారు. అక్కడ ఒక కుక్క కూడా ఉంది, దాని పేరు టఫీ. అది మేము వచ్చినప్పుడు ఏం చేసి ఎందుకనిందంటే అది కొత్త వాళ్ళు వచ్చారు అని అరిసింది. వాటి మనుషులకి మాటలు వచ్చు కానీ కుక్కలకి అస్సలు మాటలు రావు. అక్కడ మా క్యూటీ అక్క కూడా ఉంది. మా క్యూటీ అక్కతో మేము ఆడుకున్నాం, డ్రాయింగ్ చేసాం. ఇంకా మా క్యూటీ అక్క చాలా చాలా స్టోరీస్ చెప్పింది. ఆ స్టోరీస్ లోని మేము ఒక స్టోరీ ప్లే చేస్తాం, చూడండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. హలో హాయ్, నేను మీకోసం ఒక చిన్న స్టోరీ చెప్తా. అది సో ఫన్నీగా ఉంటుంది. ఏంటంటే ఆ కుక్క పేరు బ్రూనో. బ్రూనో అయితే ఎప్పుడు చూడ అల్లరి కుక్క. అదైతే ఎప్పుడు చూడ అల్లరి చేస్తుంటుంది. దాని ఓనర్ అయితే చాలా ఇష్టం కుక్క అంటే. అయితే ఒక రోజు అయితే డోర్ పలకొట్టేసింది. ఎలా పలకొట్టిందో ఎవరికి తెలియదు. ఓనర్ అయితే బాగు చేసి అక్కడ కొంతసేపు కూర్చోబెట్టి పడుకొని ఇచ్చి రాత్రి మొత్తం అంత చేశారు. సెకండ్ వచ్చేసరికి ఓనర్ చాలా ఇష్టమైన బొమ్మ ఇలా కొట్టేసింది. తనకి ఇష్టమైన పీపీ అని ఒక డాల్ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్ వెనకాల దాక్కుంది. దాక్కుంటే అయితే ఓనర్ వచ్చి చూస్తారని భయం ఒకటి. అయితే ఓనర్ ఏమనకుండా దాన్ని బాగు చేసి మరి దాని మీద కూర్చోబెట్టి ఆఫ్టర్నూన్ దాకా చేసి అలా చేయకూడదనేలా చేశారు. సెకండ్ వచ్చేసరికి తను అనుకో డ్రాగన్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం బ్రూనోకి. అదైతే తినేసి నిద్రపోయింది. అప్పుడే బ్రూనో వాళ్ళ ఓనర్ చూసి ఒక క్రైమ్ లాగా ఉంటుంది అనమాట. అదైతే రక్తం లాగా ఉంటుంది కదా డ్రాగన్ ఫ్రూట్ పింక్ కలర్లో. అదైతే చనిపోయినట్టు ఉంటుంది. అయితే అప్పుడు బ్లడ్ అనుకొని భయపడుతుంటారు. అప్పుడే బ్రూనో వాళ్ళ ఓనర్ వచ్చి బ్రూనో అనగానే లేచి అని పెట్టేది ఫేస్ చాలా క్యూట్ గా. అప్పుడు ఓనర్ అయితే ఏమనలేదు, ఎందుకంటే బ్రూనో అంటే చాలా ఇష్టం. బ్రూనో లాంటి కుక్కలు చాలా ఉన్నాయి కానీ వాటిని అలా తిడుతూనే ఉంటారు. కానీ బ్రూనో అంటే చాలా ఇష్టం, ఎందుకంటే దాని అల్లరి మెయిన్. మళ్ళీ అది ఒక్కరున్నా నిద్రపోయింది. ఒక రోజు స్నానం చేసేప్పుడు ఎందుకు అలా ఎక్కువ నిద్రపోతూ ఉంటది? ఎందుకంటే దానికి చిన్నప్పటి నుంచి అలవాటు. అంటే వాళ్ళ మమ్మీ దగ్గర వేరే పొరుకుని దానికి కూడా అలవాటు అయిపోయింది. అప్పుడే స్నానం చేద్దామని స్నానం నీళ్ళల్లో పెట్టేసి సోప్ తెద్దామని వెళ్తారు. అప్పుడే నిద్రపోయింది. అప్పుడు దానికి ఇష్టమైన డక్లింగ్ అని ఒకటి ఉంటుంది. అది ఊపిరి పీల్చి వదిలేప్పుడు గాలి వస్తుంటది. దాని గిఫ్ట్ ఒకటి. అయితే ఆ గిఫ్ట్ ని పెట్టి నోటి దగ్గర పెట్టి చూస్తే గాలి వస్తే అది బతికింది అన్నట్టు తెలిసింది. రాత్రి చనిపోయినట్టు నిద్రపోయింది. అసలు ఎంత కొట్టినా లేపినా లగదు. మార్నింగ్ పడుకుంటే ఆఫ్టర్నూన్ 5 o'clock అలా లేచింది. అంత నిద్ర దానికి. అది చిన్న స్టోరీ. అలాంటి కుక్కలు మీ దగ్గర ఉంటే అయితే మీరు కామెంట్స్లో సబ్స్క్రైబ్ చేసి అవన్నీ చేసి మాకు కొంచెం హ్యాపీనెస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.